PC817 ఆప్టో కప్లర్ ద్వారా కంట్రోలర్ సిగ్నల్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాం, వేరియస్ వోల్టేజ్ రేంజెస్. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కంట్రోలర్ ఈ సైడ్ మనకు వచ్చేసి కంట్రోలర్గా రాస్బెర్రీ పై యాక్ట్ అవుతుంది. జీపీఓ పిన్ నుంచి సిగ్నల్ రాగానే ఇట్ విల్ బి లైట్ అనేది మనకు బ్లింక్ అవ్వగానే ఇట్ విల్ బి ఆప్టో కప్లర్ మనకు ప్రొటెక్షన్ ఇస్తూ డీసీ వోల్టేజ్ ఆప్టో కప్లర్ మోడల్ PC817 అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఆప్టో కప్లర్ ఫంక్షన్ ఐసోలేటర్గా మనకు వర్క్ అవుతుంది. వన్స్ మనకు ఐసోలేటర్ సర్క్యూట్ అనేది మనకు స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రిలే, మనకు రిలే ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఆప్టో కప్లరు డీసీ వోల్టేజెస్లో మాస్ఫెట్ సపోర్ట్ ద్వారా లోడ్స్ నుంచి, మోటార్ లోడ్స్ వచ్చేసి మనం బేస్డ్ ఆన్ మాస్ఫెట్ మోడల్ని బట్టి మనం వచ్చేసి లోడ్ని వచ్చేసి మనం కరెక్ట్గా ఏది ఉంటుందో దాన్ని చూజ్ చేసుకొని మనం కంట్రోల్ చేస్తాం. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్, ఇక్కడ బక్ కన్వర్టర్ మనం చూసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు పవర్ వోల్టేజ్ నుంచి మనకు వచ్చేసి 12 volts బక్ కన్వర్టర్ లాగా మనకు 12 volts 3.35 వోల్టేజ్ రేంజెస్లో మనకు సప్లై వస్తుంది. మనకు 12 volts నుంచి నేరుగా ఐసోలేటర్ ఆప్టో కప్లర్కి అదర్ ఎండ్ వచ్చేసి మనకు సర్క్యూట్ డయాగ్రామ్ మనం ఎలా కనెక్ట్ చేసామంటే 10K పుల్ అప్ రెసిస్టర్ని మనం యూజ్ చేసుకొని డౌన్ చేస్తున్నాం. వోల్టేజెస్ పవర్ డీసీ వోల్టేజ్ పవర్ని వచ్చేసి మనం డౌన్ చేసి ఇట్ విల్ బి అదర్ ఎండ్కి వచ్చేసి మనకు సప్లై రాగానే జీపీఓ సిగ్నల్ ఐసోలేటర్ అవతల సైడ్ నుంచి మనకు జీపీఓ సిగ్నల్స్ రాగానే అదర్ ఎండ్లో ఉండే ఆప్టో కప్లర్ స్విచ్ లాగా యాక్ట్ అయ్యేసి మనకు స్విచ్ యాక్టివిటీ అనేది మనకు పర్ఫామ్ అవుతుంది. ఆన్ ఆఫ్ కేజెస్లో మనకి నీడ్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి యాక్ట్ చేస్తుంది స్విచ్ లాగా. మెయిన్ కంట్రోలర్ యూనిట్ ప్రొటెక్టివ్లో ఉంటుంది. అదర్ సైడ్ వేరియస్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మనకు వేరియస్ వోల్టేజ్ డ్రైవర్స్లో మనకు నీడ్ ఉన్నప్పుడు మనం ఆ కాంపోనెంట్స్ మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ మోడ్ టు మేనేజ్ ద PCB circuits using the Raspberry Pi. This is the first use case. After that, MOSFET to increase the load cases. Fine, I am giving a conclusion.